వినలేని దైవ స్వరాన్ని వినిపించే దైవస్వర తరంగం గురువు. తాకలేని దైవాన్ని నోటికి అందించే ఆత్మ పోషకుడు, భగవంతుణ్ణే మనిషికి అందించే ప్రేమవారధి గురువు. దేవుని అమ్ముల పొదలో లక్ష్య సిద్ధికి తోడ్పడే వాడి అయిన పదునైన బాణం గురువు. గురు జీవితం అంటే అపరక్రీస్తు అనుకరణ, మానవత్వానికి మణిహారం, దైవ ప్రేమ, మానవ సేవకు పడగొట్టే కాదు గురువు. ప్రాణం పోయడానికి ప్రాణమిచ్చువాడే గురువు. ఈ ఏముందని ఓటమిలోనూ పొందని నమ్మించే సత్య స్త్రీ సభ నిరంతర కర్షకుడు, కార్మికుడు గురు. నేను సైతం నా భుజస్కంధాలపై మోస్తాను అని గురుత్వం తన కోసమో ఇంకో స్వప్రయోజనం కోసమో కాదని, ఇది క్రీస్తు ప్రభు కోసమే అని భావించిన గుణశేఖరుడు, డీకన్ సేనాపతి బాలవేలాంగిని నాయుడు ఎన్నో ఏళ్ల కృషి, సుదీర్ఘమైన తర్ఫీదు, నిరీక్షణానంతరం 1000 కన్నులతో, కోటి ఆశలతో ఎదురుచూసిన అమృత ఘడియలివి. ఈ గురు అభ్యర్థి, వారి తల్లిదండ్రులు సేనాపతి రామునాయుడు, మేరీ వేలాంగిని, వారితో కలిసి ఆప్తులు, కలలు పండిన, కలలు నిండిన సుమధుర క్షణాలివి. ఇంతటి మహోన్నత మహత్తర దివ్య ఘట్టాన్ని, ఈ అభిషేక కాండను నిర్వహించుటకు విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు మన డీకన్ సోదరుడితో కలిసి, గురు బృందంతో కలిసి బలిపీఠాన్ని సమీపిస్తూ ఉండగా, వీరిని సేవకు పిలిచి మలిచిన ఆ దేవదేవుని భక్తి పారవస్యముతో, ముకులిత హస్తాలతో అందరము లేచి నిలబడి ప్రవేశ గీతం ఆలపిస్తూ ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. సృష్టికర్త ప్రభువా, పిత సర్వేశ్వరా, వందనం. సర్వలోకరక్షకా, సుత సర్వేశ్వరా, వందనం. సప్తవర ప్రదాతా, పవిత్రాత్మ సర్వేశ్వరా, వందనం. త్రిత్వైక సర్వేశ్వరా, వందనం, వందనం, వందనం. స్వాగతం దేవా, స్వాగతం, స్వాగతం దేవా, సుస్వాగతం, స్వాగతం దేవా, స్వాగతం, స్వాగతం దేవా, సుస్వాగతం.
పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత మరియ మగ్దలేనమ్మ గారి పండుగ. ఉత్థాన ప్రభు ఈ పుణ్యాత్మురాలిని తన మొట్టమొదటి దూతగా పునరుత్థానం గురించి ప్రకటించి శిష్యులకు తెలియజేసే దూతగా ఆమెను పంపించారని, ఆమెకే మొదటి దర్శనం కూడా ఉత్థాన ప్రభు. ఆ పుణ్యాత్మురాలిని స్మరించుకుని పండుగ జరుపుకునే ఈవేళ ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుతూ క్రీస్తు భక్తులమైన మనమందరం కూడా ఈ క్రీస్తు ప్రభువుని, ఉత్థాన ప్రభువుని, మరణంపై విజయం సాధించిన యేసు ప్రభువుని, ఆయన మనకు అందించిన సువార్తను, ఆ సువార్త బాటను అనుసరించి నడుచుకునే వాళ్ళంగా మనం ఉంటూ 10 మందికి ప్రకటించే వాళ్ళంగా ఉండాలని అన్న ఉద్దేశంతో ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరి వేడుకుందాం. మరి ఈ పండుగ నాడు ఈ మన సహోదరుడు డీకన్ బ్రదర్ సేనాపతి బాల వెలంగని నాయుడు ఈరోజు ప్రభు యొక్క కృప వలన యాజకత్వపు అంతస్తునకు ఎంపిక చేయబడి అభిషేకం పొందబోతున్నారు. మరి కొన్ని గత 10 సంవత్సరాలకు పైగా శిక్షణ కాలంలో ఉంటూ శిక్షణ పొంది ఇదిగో ఈరోజు ఆయన ప్రభు చిత్తానుసారం నిత్య యాజకుడైన యేసు ప్రభు యాజకత్వంలో పాలు పంచుకున్న అదృష్టానికి నోచుకుంటున్నారు. మీ అందరి తరపున, నా తరపున డీకన్ నాయుడు గారిని, వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఈనాడు అభిషేకం పొందే ఆనందంతో పాటు క్రొత్తగా బాధ్యతలను స్వీకరిస్తున్నానన్న మనసు కలిగి ఉండి దీనత్వంతో ప్రభు మీద ఆధారపడి ఆయన చిత్తానుసారం విధేయతతో, వినయంతో జీవించేలా, చేసే వాగ్దానాలకు కట్టుబడి జీవించేలా ఈ మన సహోదరిని దీవించాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఇప్పటికే అభిషేకం పొందిన గురువులుగా ఉన్న మా అందరి కోసం ప్రార్థన చేయండి. మేము కూడా ఒకనాడు ఈ విధంగానే ప్రభు సన్నిధిలో వాగ్దానాలు చేసి ఉన్నాం. ఈ గురుత్వ అంతస్తును స్వీకరించి ఉన్నాం. ఒక అదృష్టంగా మాకు ఇవ్వబడింది. అయితే ఎంత విశ్వాసపాత్రులంగా దాని ఉంటున్నాం, మేము సేవలో ఉంటున్నాము అన్నది ఆ ప్రభువే, ప్రభువుకి తెలియాలి, తెలిసి ఉండాలి. ఆ ప్రభువుని మా తరపున మా కోసం ఈ గురుపట్టాభిషేకం పొందే ఈ రోజున ప్రార్థన చేయమని వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు మరొక విశేషము, నేను గురు మేత్రానులుగా, పీఠాధిపతులుగా అభిషేకం పొందిన రోజు 22 సంవత్సరాల పీఠాధిపతులుగా జీవించే, సేవలు అందించే భాగ్యం ప్రభు ప్రసాదించారు. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇవన్నీ మనసులో ఉంచుకొని ఈ దివ్య బలిలో యోగ్యరీతిగా పాల్గొన సిద్ధపడదాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండి అయోగ్యులము, పాపాత్ములం అన్న వాస్తవాన్ని ఒప్పుకుంటూ మనము మనకున్నవన్నీ కూడా ప్రభు ప్రసాదించినవే అని అంగీకరిస్తూ దీవించండి ప్రభు, కాపాడండి మమ్మల్ని. మరి మా అంతస్తుకు తగినట్లుగా, మా బాధ్యతలకు తగినట్లుగా, పిలుపు తగినట్లుగా జీవించినందుకు మీ క్షమాపణ కోరి వేడుకుంటున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధమైన మాను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనిచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వపు పరిచర్యకు నీ శ్రీసభ నుండి నీవు ఈ దినం ఎన్నుకొనిన ఈ మా డీకన్ సహోదరుని సేనాపతి బాలవెలంగిని నాయుడు నీ చిత్తమునకు సదా విధేయుడై ఉండు స్థిర మనస్తత్వమును అతనికి దయచేయుము. ఇతడు తన జీవితం ద్వారా పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమ చేకూర్చునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మధుర వచనములు 1, 2 మరియు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. యావే తన సేవకుడైన మోషే మరణించిన పిమ్మట మోషే పరిచారకుడైన యెహోషువను ఇట్లా ఆజ్ఞాపించెను. నా సేవకుడైన మోషే గతించెను కనుక లెమ్ము, నీవి జనులందరితో యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులు అందరికి ఇత్తనని ప్రమాణం చేసిన దేశమునకు పొమ్ము. నీవి జీవితకాలంలో ఎవ్వరునూ నిన్ను ఎదిరింపజాలరు. మోసేకు వలె నీకును నేను తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ధైర్యస్థైర్యములు కలిగి ఉండుము. నీవి జనుల పితరులకు చేసిన వాగ్దానము ప్రకారము ఈ భూమి మీదకి నీవు వారిని నడిపింతువు. అట్లే నీవు దానిని ఇశ్రాయేలుకి పంచి ఇత్తువు. ధైర్యస్థైర్యములు మాత్రము కోల్పోకము. నా సేవకుడు మోసే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును తూచా తప్పక అనుసరింతువేని నీవు కృతార్థుడవగుదువు. ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపుము. అహోరాత్రులు మననము చేసుకొనుము. దానిలో చెప్పిన న్యాయములన్నింటినీ కూడా పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణంగా నెరవేరును. నీవు కృతార్థుడు వగుదవు. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము. నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీకు తోడుగా ఉన్నాడు. ఇది ఏలినవారి వాక్కు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 1, 2 మరియు 5 నుంచి 7 వరకు వచనములు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 1, 2 మరియు 5 నుంచి 7 వరకు. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను కనుకని మేము అధైర్యపడము. రహస్యములను సిగ్గుపడదగిన పనులను విసర్జించితిమి. మోసముతో ప్రవర్తింపము. దేవుని వాక్కును అసత్యము చేయము. దేవుని దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింపవచ్చును. ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు,
యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించున్నాము. చీకటి నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుగు ప్రకాశింపగలిగిటకై మా హృదయములో వెలుగును ప్రకాశింపజేశాను. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యముగు మట్టి పాత్ర వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ఇది ప్రభువాక్కు. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. రండి పాడుదాం, పాడి స్తుతించుదాం, రండి పాడుదాం, పాడి స్తుతించుదాం. మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదాం, మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 7 నుండి 13 వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెను గాని సంచి గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదం మోపుదురో అచటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కర సూచికగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనం పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలమునద్ది స్వస్థపరిచిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, అభ్యర్థిని పిలుచుట, అభ్యర్థిని సమర్పించుట, దేవుడు తాను కోరుకున్న వారిని ఎన్నుకొని ప్రేమతో తన సేవకై పిలుచుకుంటాడు. ఈ పిలుపులో ఎలాంటి బలవంతం లేదు, సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు క్రీస్తు సేవకులుగా ఉండ
డీకన్ సోదరుని పిలువగా మన సహోదరుడు తన ఇష్టాన్ని సమ్మతిని తెలుపబోచున్నారు. ఇప్పుడు వికార్ జనరల్ గారు సంఘం తరపున, విశాఖ అగ్రపీఠ తరపున ఈ డీకన్ను గురుత్వ అంతస్తునకు ఎన్నుకోమని లాంఛనపూర్వకముగా అగ్రపీఠాధిపతులకు నివేదిస్తారు. అగ్రపీఠాధిపతులు అభ్యర్థుల అర్హతను ప్రశ్నిస్తూ నిశితంగా పరీక్షిస్తూ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు. ప్రజల నుండి ప్రజల కోసం దేవుడే ఈ అభ్యర్థిని గురువుగా ఎన్నుకుంటున్నారు. కావున ఈ సాంగ్యమైన వెంటనే సంతోషంతో మనమందరము సర్వేశ్వరునికి వందనములు అని చెబుదాం. గురు పట్టము పొందబోవారు ముందుకు రెండు. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరునకు గురుపట్టము ప్రసాదించుమని తల్లి అయిన శ్రీసభ కోరుచున్నది. ఇతడు అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతనికి శిక్షణ ఇచ్చిన వారి సదభిప్రాయమును అనుసరించి ఈతడు అందులకు అర్హుడని చెప్పగలను. పితయైన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని అనుగ్రహం వలన ఈ మన సహోదరుని గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య యాజకుడైన యేసు ప్రభుని యొక్క యాజకత్వంలో గురు పట్టాభిషేకం పొందిన శ్రీసభ నుండి ఎన్నుకోబడి ప్రత్యేకంగా దేవుని పిలుపు ఈ యాజకత్వ జీవితానికి పిలువబడిన వారు ఈ అభిషేకం ద్వారా ఈ యాజకత్వ అంతస్తులో ప్రవేశిస్తున్నారు. యాజకులుగా శ్రీసభ సేవలో శ్రీసభ ద్వారా చుట్టూ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఇతరులకు కూడా యేసు ప్రభు పేరిట ఆయన స్థానంలో ఉండి సేవలు అందిస్తూ సువార్తను ప్రకటిస్తూ నిస్వార్థమైనటువంటి వినయ విధేయతలు కలిగి ఉండి తన జీవితాన్ని ప్రభు కోసం జీవించాలి అన్నటువంటి పిలుపు పొందిన కారణంగానే ఇదిగో ఈనాడు మన సహోదరుడు ఈ గురుపట్టాభిషేకం పొందుతున్నారు. ఆయనను మన స్థానిక శ్రీసభకు ప్రభు అదనంగా ఇంకొక సేవకునిగా అర్పిస్తున్నారు. మరి ఈ స్థానిక శ్రీసభకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము యేసు ప్రభు చాటి చెప్పిన సువార్తను, దైవరాజ్య సందేశమును, రక్షణ సందేశమును ఈ శ్రీసభ తాను నమ్ముతూ ఉండాలి, విశ్వసిస్తూ ఉండాలి, తాను దాంట్లో నిలకడగా స్థిరంగా ఉండాలి. దాన్ని అది తెలియని వాళ్లకు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట అన్యులకు తెలియజేస్తూ ప్రకటిస్తూ ఉండాలి. ఇది శ్రీసభకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యత, కర్తవ్యం, శ్రీసభకు ఉన్నటువంటి కర్తవ్యము, ఈ బాధ్యత నిర్వహించడంలో, దాన్ని సఫలీకృతం చేయడంలో భాగస్వాములుగా ఉండేవారే శిష్యులుగా ఉండి పిలువబడిన వారు, అభిషేకం పొందిన వారు, పీఠాధిపతులు, గురువులు, డీకన్లు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు అందరూ కూడా. ఈ నేపథ్యంలోనే మనం ఈనాడు ఈ అభిషేకం పొందనున్న సహోదరుని గురించి మాత్రమే కాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాత్రమే కాకుండా, శ్రీసభలో సభ్యులుగా ఉండే మన గురించి, మన ముందున్నటువంటి ప్రధాన బాధ్యత గురించి ఈ సహోదరుడు గుర్తుంచుకోవాలి, మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. యాజకత్వానికి, గురుత్వానికి అర్థాన్ని ఇచ్చేది, దాన్ని సార్థకం చేసేది శ్రీసభ. శ్రీసభ అంటే బహిరంగంగా కనపడే భవనాలు, ఆలయం రూపంలో ఉన్న భవనాలు, దానికి సంబంధించిన సంస్థలు మాత్రం కాదు. ప్రజలు
దైవ ప్రజలు శ్రీసభ. ఈ దైవ ప్రజలనే ఈ శ్రీసభ దైవ ప్రజలతో కూడిన సమూహం. వారి సేవలో ఉండడమే, వారిని ఆ ప్రభు మార్గంలో నడిపిస్తూ ఉండే బాధ్యత వహిస్తూ, తాను ఆ విధంగా జీవిస్తూ సంఘంలో ఉన్న ఈ దైవ ప్రజలను కూడా ఆ విధంగా పవిత్రంగా ఉండేలా ఆ మార్గంలో నడుచుకునే జీవించేవాళ్ళుగా, ఆ ప్రభు సాక్షులుగా జీవితం తెచ్చిపెట్టే సాధక బాధకాలు అన్నీ అనుభవిస్తూనే ప్రభు మార్గంలో నడవడానికి అవసరమైనటువంటి తోడ్పాటు ఇచ్చే పరిచర్య చేస్తూ తోడుగా ఉండేవారు అభిషేకం పొందిన యాజకుడు. ఆశయ పరీక్ష. ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వ ఔన్నత్యాన్ని, బరువు బాధ్యతలను ఇప్పుడిప్పుడే అగ్రపీఠాధిపతులు వివరించారు. గురు అభ్యర్థి యొక్క ఆశయాలను, అభిప్రాయాలను గమనిస్తూ గురుత్వ బాధ్యతలను, విధి నియమాలను ప్రజా శ్రేయస్సు కోసం దైవ మహిమార్థం భక్తితో నిర్వహించడానికి, ఈ ప్రేషిత కార్యాన్ని దీక్షతో కొనసాగించడానికి సిద్ధమా కాదా అన్నది అగ్రపీఠాధిపతులు ఇప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే గురుత్వంలో ఉన్న సాధక బాధకాలను, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న మన డీకన్ సోదరుడు సేనాపతి బాలవేలాంగిని నాయుడు గారు వారి స్థిర చిత్తాన్ని, దృఢ మనస్సును, పూర్తి అంగీకారాన్ని, వారి వజ్ర సంకల్పాన్ని విశ్వాసుల సమక్షంలో బహిరంగంగా ప్రకటిస్తారు. ప్రియమైన కుమార, నీవు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావని ఈ ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. శ్రీసభ సాంప్రదాయం ప్రకారం యేసు ప్రభువు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటన యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన యాజకుడగు క్రీస్తు ప్రభు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తన్ను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆ ప్రభువుతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై నీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయంతో సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడు విధేయతా ప్రమాణం. గురువు విధేయతా కవచము ధరించి క్రీస్తు వెంట నడవాలి. సువార్త యాగంలో వేసే ప్రతి అడుగు దైవ సంకల్పానుసారం కొనసాగాలి. శ్రీసభ అధికారుల ఆదేశాలను ఇష్టాయిష్టాలకు అతీతంగా అమలు చేసే ధీనత్వం తన దైనందిన జీవన కావ్యం కావాలి. శ్రీసభ అప్పగించిన బాధ్యతలను చిరుదరహాసంతో కొనసాగించాలి. కాబట్టి మన ఈ గురు అభ్యర్థి పీఠాధిపతులకు, వారి వారసులకు విధేయులై సర్వావస్థల యందు శ్రీసభ నియమావళి ప్రకారం నడుచుకుంటానని అగ్రపీఠాధిపతుల చేతిలో చేతులుంచి ప్రమాణం చేస్తూ ఉండగా మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణం చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము సామాన్య మట్టి పాత్రల వంటి వారమే అని పౌలు గారి మాటలు ఆలకించాము. నిజమే, గురుత్వ బాధ్యత నిర్వర్తించడానికి స్వశక్తి చాలదు. దేవుని అపార కృపాశక్తి సంపద అవసరం. అందుకే నీ కృప నాకు చాలునయ్యా అంటూ మన డీకన్ సోదరుడు దేవునిపై ఆధారపడుతూ సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఉండగా మనమందరం కూడా వీలైనంత వరకు మోకరిల్లి సకల పునీతుల ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తూ మన సోదరుని కొరకు ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తన సేవకుని మీద
ఆయన అనుగ్రహములను కురిపించమని ఆ పరమపితను ప్రార్థించుదాము. మోకరించి ప్రార్థించండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకోనండి, సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకోనండి, పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకోనండి, సకల దైవదూతలారా మా కొరకు వేడుకోనండి, పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకోనండి, పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి, పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకోనండి, పునీత ఆంద్రేయ గారా మా కొరకు వేడుకోనండి, పునీత జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి, పునీత మరియా మగ్దలేనమ్మ మా కొరకు వేడుకోనండి, పునీత గ్రెగోరీ గారా మా కొరకు వేడుకోనండి, పునీత అగస్టీను గారా మా కొరకు వేడుకోనండి, పునీత తనిసు గారా మా కొరకు వేడుకోనండి, పునీత బసిలేయు గారా మా కొరకు వేడుకోనండి, పునీత మర్తిను గారా మా కొరకు వేడుకోనండి, పునీత బెనెదిక్తు గారా మా కొరకు వేడుకోనండి, పునీత యుఫ్రెసియమ్మ మా కొరకు వేడుకోనండి. మీ సమాధానం. మమ్ము రక్షించండి స్వామి, మమ్ము రక్షించండి స్వామి, దయాపరులైన సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి, సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి, సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి, నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి, మీ మనుష్యవతారము వలన మమ్ము రక్షించండి స్వామి, మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి, మీరు
మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. మీ సమాధానం మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయ చూపండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా పాపు గారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను ఆలకించి ఈ మీ సేవకునిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వము యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము ఇతనిని నడిపింపుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హస్త నిక్షేపణ సాంగ్యము. గురుత్వాభిషేక అర్చన కాండలో అతి ప్రముఖమైన ఘట్టానికి చేరుకున్నాం. ఈ హస్త నిక్షేపణ పవిత్ర సాంప్రదాయం పాత నిబంధన గ్రంథం నుండి వస్తున్న అభిషేక చిహ్నం. అపోస్తులు సంఘ పెద్దలపై తమ హస్తముల నుంచి ప్రార్థించినట్లు అగ్రపీఠాధిపతులు అభ్యర్థుని శిరస్సుపై హస్తము నుంచి ప్రార్థించుట గురుత్వ స్థాపనకు బహిరంగ చిహ్నం. ఇది తమ గురుత్వ అధికారాన్ని, బాధ్యతను వారితో పంచుకుంటున్నారని భావం. ఈ సంజ్ఞ ద్వారా ఈ ఘడియ నుండి గురుత్వ అంతస్తును ఈ డీకన్ సోదరుడు పొందుతున్నారని అర్థం. తోటి గురువులు కూడా ఈ అభ్యర్థులను తమ సహచర గురువులుగా అంగీకరిస్తున్నట్లు ఈ అభ్యర్థిపై తమ హస్తం నుంచి ప్రార్థిస్తారు. పవిత్రాత్మ గీతాన్ని ఆలపిస్తూ ఈ పవిత్ర సాంగ్యంలో భక్తితో పాలు పంచుకుందాము. పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మదేవా దిగిరము. పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మీయ కన్నులు తెరువుమయ. నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ. నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. ఆత్మదేవా దిగిరము. పరిశుద్ధాత్మదేవా దిగిరము.
ఫలములతో జీవించుటకు నీ ఫలములతో మమ్ముని పుటకు నీ వరములతో జీవించుటకు నీ ఫలములతో మమ్ముని పుటకు దిగిరము 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 మాపై దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము ఆత్మదేవా దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము ఆత్మదేవా దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము. ఇప్పుడు అభిషేక ప్రార్థన శ్రద్ధగా మాట ఆలకిస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఏలినవార పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లేవితుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేసితిరి. వీరి సహాయముతో మోషే బహుజన సమూహములను పరిపాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతమగు బలులర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితిరి. ఏలినవారా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోషే ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడుడు. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకునికి గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. ఇతని అందున్న పవిత్రాత్మశక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయండి. ఓ సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన ఇతను ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందునుగాక. నిగ్రహ జీవితంలో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయుడగునుగాక. సువార్తను లోకమంతటా ప్రసంగించుటకును క్రీస్తునాథుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారుడుగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పూజా వస్త్ర ధారణ. పూజా వస్త్రం గురు పవిత్రతకు బహిరంగ ముద్ర. అభిషిక్తులైన ఈ గురువు ఇక నుండి గురువుగా భగవంతునికి ప్రజలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. శ్రీసభ బాధ్యతను ఇంతవరకు డీకన్గా పాక్షికంగా ఒకే భుజంపై మోసిన మన ఈ అభ్యర్థి సేనాపతి బాలవేలాంగని నాయుడు గారు నేటి నుండి సంపూర్ణంగా నిండు భుజాలపై మోస్తారు. దానికి చిహ్నంగా
ఈ నూతన గురువు మెడపట్టిని సరిచేస్తూ అర్చక ధర్మాన్ని నిర్వర్తించుటకు రాజ గురుకుల వారసుడిగా ఈ పూజా వస్త్రాలను ధరింపచేస్తారు. హస్తాభిషేకం. పూర్వవేద కాలము నుండి రాజులను, ప్రవక్తలను, అర్చకులను తైలంతో అభిషేకించడం సదాచారం. ఆ రీతిగా ఈ నూతన గురువు హస్తాలను అగ్రపీఠాధిపతి క్రిస్మా తైలంతో అభిషేకిస్తారు. ఇక నుండి వీరు రాజు, గురువు, ప్రవక్తల వరుసలో నడుస్తారు. ఇది దైవాభిషేకానికి, దివ్య సంస్కార శక్తికి సంకేతం. భగవంతుడే వీరిని విశ్వాసములో స్థిరపరిచి పవిత్రాత్మతో నూతనీకరించి ప్రజల మధ్యకు పంపుతున్నారని అర్థం. శ్రీసభ సాంప్రదాయిక దైవార్చనలను నిర్వర్తించడానికి ఈ అభిషేకం ఒక అర్హత సాధనం. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు ఉండునుగాక. ఇప్పుడు పూజా పాత్రల బహుకరణ. క్రీస్తు ప్రభు స్థాపించి అర్పించిన బలి యాగం గురువు ద్వారా నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగింపబడుతుంది. ప్రజల అర్పణలను స్వీకరించి వాటిని దేవునికి అర్పించే అర్హత, అధికారం వారికి ఉందనడానికి సూచికగా నూతన గురువుకు అగ్రపీఠాధిపతి ఈ పూజా పాత్రలను బహూకరిస్తూ ఉండగా ఈ అభిషేక సాంగ్యంలో ప్రార్థన చేద్దాం. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. ఇప్పుడు సమాధాన సాంగ్యం. ఏ సాంప్రదాయంలోనైనా ఆలింగనం అభిమానానికి, స్నేహానికి, ఆత్మీయతకు సంకేతం. నేడు దేవుని పవిత్ర ఆలయంగా కొలువుదీరిన ఈ నూతన గురువును అగ్రపీఠాధిపతులు ఆలింగనం చేసుకుని తమ స్నేహభావాన్ని ప్రకటిస్తున్నారు. పూజ అనంతరం తోటి గురువులు కూడా నూతన గురువుతో ఈ స్నేహభావాన్ని పంచుకుంటారు. తమ గురుమందలోనికి సాదరముగా ఆహ్వానిస్తారు. నాయి
పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి పేరు పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి నీ కుమారుగా మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు నీ కుమారుగా మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు అందుకే ఈ కృతజ్ఞతార్చన అందుకే ఈ కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టుల ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ యాజకుల పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలు అందింపవలయునని నీవు సంకల్పించితివి. ఈ దివ్యబలి ప్రభావమున నీ సేవకుని కృషి ఫలించి నీకు సంప్రీతి నొసగునుగాక. అది శ్రీసభలో శాశ్వత ఫలములను వసగునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిపియునాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును శ్రీసభయందు స్థిరపరచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగము నొసగుడేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబముగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు
పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా
దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయి దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత యూద తద్దయ్య గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రార్థించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మల్లవర్పు ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్లదశలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకములో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని సోదరి ఇందు ప్రవేశింపనబక చెడులను మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దేవ గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాతో ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. భక్త మనస్తాపము సర్వేశ్వర స్వామి దేవవారు మితిలేని సకల మేళ్ళ స్వరూపుడైనటువంటి సకల వస్తువుల కంటే మిమ్మల్నిగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
His Grace Prakash Mallavarapu, Reverend Father P. Chinnapreddy, MSFS Provincial Superior, Reverend Monsignor Father D. Balashauri, Reverend Fathers, Sisters, and all the people of God gathered here. Today is a red-letter day and auspicious day for few of us gathered here. First and foremost, best wishes to His Grace on the day of His Episcopal ordination. Secondly, today is the birthday of my mother. Happy birthday. Special day to Father Yugal Kumar and his family members, birth anniversary of his father. Rose given during life is better than orchids on the grave. I stand before you all to express my words of gratitude to all those who paved a way to reach the altar of God, even in the midst of chipping and chiseling. యోగ్యత లేకున్నా పిలచి మలచి గురువుగా అభిషేకించి గురుతర బాధ్యతలు అప్పగించిన దేవాతి దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్టు 10, 2013 నుండి నన్ను ప్రోత్సహిస్తూ నాకు తోడ్పాటునిస్తూ తన చేతుల మీదుగా నన్ను గురువుగా శ్రీసభకు అభిషేకించిన ప్రకాష్ తండ్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. జనవరి 26, 1983 నుండి ఫిబ్రవరి 26, 2018 వరకు మేత్రాసనం యొక్క ఉనికిని విశ్వాసాన్ని కాపాడటంలో అహర్నిశలు శ్రమించి మా తరం వారందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి స్వర్గస్థులైన మర్యాదాస్ తండ్రి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అలాగే ఈ విచారణలో పనిచేసి మరణించినటువంటి ఫాదర్ థామస్ చూరకల్, ఫాదర్ యాంథోనీ పుతుసెరి, ఫాదర్ చాకో ఆర్యతనల్ వీరికి నిత్య విశ్రాంతిని ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అడిగిన వెంటనే కాదనకుండా వచ్చిన మోన్సినోర్ ఫాదర్ బాలశౌరి గారికి, మేత్రాసన కోశాధికారి ఫాదర్ వర్గీస్ గారికి, ఇక్కడికి వచ్చిన మేత్రాసన గురువులకు, మరి ముఖ్యంగా డీకన్గా మినిస్ట్రీ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు మంచి మనసుతో నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి చేరదీసిన ఫాదర్ డొమినిక్ సావియో గారికి, నన్ను స్నేహితుడిగా నడిపిస్తున్న ఫాదర్ పొలమర్శెట్టి మర్యాదాస్ గారికి, నాకు తోడ్పాటు ఇచ్చిన ఫాదర్ సబ్బవరపు శేఖర్ గారికి, మా అన్నయ్యలైనటువంటి ఫాదర్ ప్రతాప్ మరిపి, ఫాదర్ సింహాద్రి పీటర్ గారికి, అలాగే ఈరోజు ప్రేమతో మాస్టర్ ఆఫ్ సెర్మనీస్ తీసుకొని నాకు ఆనందాన్ని పంచినటువంటి ఫాదర్ పసుపులేటి యుగల్ కుమార్ గారికి, ఈ 6 గురువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. Sincere gratitude to Reverend Father Chinnapreddy, MSFS, for being with me from the year 2007. Today I am what I am because of God's providential act through the instrumentality of MSFS fathers from the very beginning of my life. Beginning from Father Jolly, MSFS, who baptized me, Father Thomas Manalil, the then parish priest, inspired me to be a priest, Father Jayaprakash, MSFS, who taught me in school, Father Erva Siriak Vijay Peter and his batchmates, all MSFS priests friends, I am indebted to you all, MSFS priests, and I thank very Reverend Father P. Chinnapreddy, MSFS, the Provincial of Vizag Province, who represents all of them. Thank you, Father. Indebted to life, we live in charity for charity. The vision statement of Sisters of Charity, Divya Jyoti Convent, Rajiv Nagar. 23 years ago, no full-fledged transportation, but took pain and gave their time and energy in helping our church. Especially, they catechized me for 12 long years. I am grateful to you, sisters, along with the fathers who rendered their service here, for making me to reach the altar of God, remembering all the Sisters of Charity who worked here. Thank you, dear Sister Lily and community, for being with me. Special thanks to Father Thomas Pullat, MSFS, who helped me to understand essence of being priest in this post-modern era through guided retreat, and also thanking Father Kondala Joseph and community for their hospitality. Father George Babu, Father Suresh Nunchi Modulakoni, Father Lancy, Father Stephen Thomas, Father Tumma Lourdes Varaku, మాకు రెక్టర్లు గాను, ఫార్మేటర్స్ గాను, స్పిరిచువల్ డైరెక్టర్స్ గాను నడిపించిన గురువులందరికీ కృతజ్ఞతను తెలుపుతూ, అలాగే మేత్రాసనంలో మాకు ఇన్ఛార్జ్గా ఉంటూ నన్ను నడిపించిన ఫాదర్ పొలమర్శెట్టి రత్నకుమార్ గారికి,
ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మిన్ను విరిగి వెన్ను మీద పడిన తొనకరు బెనకరు. ఈ మాట పట్టుబట్టి మేత్రాసనానికి నన్ను పంపిన అప్పటి విచారణ గురువు ఫాదర్ థామస్ పులికల గారిని ఉద్దేశిస్తుంది. ప్రత్యేకంగా నా వెన్నంటే ఉండు పీఠానికి చేర్చినటువంటి ఫాదర్ థామస్ పులికల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. వ్యాయ ప్రయాసాలు పడి ఇక్కడికి చేరినటువంటి ఫాదర్ బి సునీల్, ఫాదర్ రాయప్ప, ఫాదర్ జయప్రకాష్ ఎంఎస్ఎఫ్ఎస్ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అలాగే లూసీ సిస్టర్స్కు, దివ్యవాణి కోఆర్డినేటర్ ఫాదర్ ఆర్జీ ప్రకాష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. విచారణ గురువు ఫాదర్ జాయ్ థామస్ గారికి, సహాయక గురువు ఫాదర్ హ్యారీ గారికి, కౌన్సిల్ మెంబర్స్కు, సమయాన్ని వెచ్చించిన యూత్ మెంబర్స్కు, అలంకరణ చేసిన సుమస్క నమ్మగారులకు, సాక్రిస్టియన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమ అనుకోకుండా సొంత పనులను కూడా ప్రక్కన పెట్టి సమయాన్ని వెచ్చించి నెల రోజులుగా సాధన చేస్తూ ఈరోజు దివ్యంగా పాటలు పాడినటువంటి రాజు మరియు గాయక బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సమయంలో నన్ను చేరదీసినటువంటి ఫాదర్ ప్రతాప్ మరిపి వాళ్ళ తల్లిదండ్రుల కొరకు మరియు శ్రీ నల్లా గణేష్ గారికి, శ్రీమతి అరుణమ్మ గారికి, డాక్టర్ దివ్యాకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ప్రత్యేకంగా పరోక్షకంగా సహాయం చేసిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి అర్పణము నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవనమును ఒసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై ఉండి నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు వలసినంత అనుగ్రహమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. శ్రీసభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో నిన్ను సదా కాపాడునుగాక. తన అనుగ్రహముతో నీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ నీకు తోడ్పడునుగాక. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షిగాను సేవకునిగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకునిగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపరిగా దేవుడు నిన్ను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించున్నట్లు చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. ఇప్పుడు నూతన గురువు మనకు తన ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రభుతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభుని కోసమే బ్రతకండి గురు పట్టాభిషేకం దైవ జనులకై నిలవండి ఇది ప్రేమాభిషేకం ప్రభుని కోసమే బ్రతకండి గురు పట్టాభిషేకం దైవ జనులకై నిలవండి ప్రభుని సువార్తను చాటండి దేవుని రాజ్యము నిలవండి. Congratulations and celebrations. We want to wish you a blessed priesthood life. Congratulations and celebrations. We want to tell you how blessed are you. Congratulations and jubilations. We want to join you on your joyful day. Congratulations and celebrations. We want to wish you a blessed priesthood life. There shall be showers of blessings. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. ఇప్పుడు మన విచారణ తరపున మిత్రులకు సన్మానించుకుంటున్నాం. But for the showers we plead. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing. ఓకే. లూజీ సిస్టర్స్ మన నూతన గురువుని సన్మానం చేసుకోవాలని కోరుకుంటున్నారు. దీని తర్వాత మన యొక్క డి బాల్ చిన్నపరెడ్డి ఫాదర్ గారికి సన్మానం చేసుకోవాలని మన యొక్క ప్యారిష్ పిపిసి మెంబర్స్ ముందుకు రావాలని కోరుచున్నాను. ఓకే ఫాదర్కి మరి మన నూతన గురువు మన విచారణ తరపున మన ఫాదర్ సన్మానం చేసుకుంటున్నాం. మరి ఫాదర్ మరి తల్లిదండ్రులు మన యొక్క ఫాదర్ డి బాలశ్వరి గారిని వ్యక్తిగతంగా కుటుంబ సమేతముగా సన్మానం చేసుకుని కోరుచున్నారు. తర్వాత ఫాదర్ చిన్నపరెడ్డిని వారి తల్లిదండ్రులు సన్మానం చేసిగా కోరుచున్నాను. తర్వాత విచారణ తరపున పిపిసి మెంబర్స్ మరియు నూతన గురువు సన్మానం చేస్తారు. విచారణ తరపున మరియు పిపిసి మెంబర్స్ వచ్చి ఫాదర్ గారు సన్మానం చేసిగా కోరుచున్నాం. షాలో మరియు బొకే ఇచ్చి